అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఐసిడిఎస్ సిడిపిఓల ఆధ్వర్యంలో పౌష్టికాహార పోషక మహోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో పౌష్టికాహార పోషక మహోత్సవాలు జరపాలని నిర్ణయించిందని, ఈ మేరకు ప్రతి అంగన్వాడీలలో ఒక్క వారం ఒక్క కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. మొదటి వారం పిల్లల్లో అనీమియాపై అవగాహన, రెండో వారం పిల్లల్లో శారీరక వికాసంపై అవగాహన, మూడో వారం బాలింతలకు పిల్లల పోషక ఆహారంపై అవగాహన, నాలుగో వారం పిల్లలకు పోషణతో పాటు విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినామన్నారు. వీటితో పాటు ప్రతి తల్లి పేరు మీద ఒక వృక్షాన్ని నాటించనున్నామని అన్నారు. ఐసిడిఎస్ సిడిపిఓ మాట్లాడుతూ, పిల్లల్లో పోషకాహారం లోపం వల్ల వారు శారీరకంగా, మానసికంగా ఎదగలేక అనేక వ్యాధులకు గురికావాల్సి వస్తుందని, పిల్లల్లో పోషకాహార లోపాలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బాలింతలకి అదనపు పోషణ ఏ విధంగా ఇవ్వచ్చు అనే అంశాన్ని కాన్సంట్రేట్ చేస్తాం. అందులో ముఖ్యంగా 4 వారాలు 4 రకాల అంశాల మీద కాన్సంట్రేట్ చేసి, ప్రథమ వారం వచ్చి ఎనీమియా మీద కాన్సంట్రేట్ చేస్తాము. సో ఎవరెవరికి ఎనీమియా ఉన్నది, వాళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఎనీమియా తగ్గుతుంది అనే అంశం మీద కాన్సంట్రేట్ చేస్తాం. అలాగే గ్రోత్ మానిటరింగ్ చేస్తాం. 2వ వారం గ్రోత్ మానిటరింగ్, వాళ్ళు సవ్యంగా వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎదుగుదల ఉన్నదా లేదా, ఫిజికల్ అండ్ మెంటల్ ఎదుగుదల ఉన్నదా లేదా అనే అంశం మీద కాన్సంట్రేట్ చేస్తాం. 3వ వారం వచ్చి కాంప్లిమెంటరీ ఫీడింగ్, అంటే తల్లులు ముఖ్యంగా బాలింతలు ఏంటి అంటే మామూలు తల్లిపాలతోనే ఆగకుండా ఏమేమి ఫీడ్ చేయాలి ఇంకా పిల్లలకి ఎస్పెషల్లీ, అలాగే బాలింతలుగా వాళ్ళు కూడా ఏమేమి ఆహారం తీసుకోవాలి అనే అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అలాగే 4వ వారం వచ్చి పోషణ్ బి పడాయి బి అనే అంశం మీద, అంటే పోషణ కావాలి, అలాగే చదువు కావాలి చిన్నపిల్లలకి. అంగన్వాడీలో ఉన్న వాళ్ళ అందరినీ కూడా మనము స్కూల్లోకి చేర్పించాలి, అలాగే వాళ్ళకి ఎదుగుదల అవుతున్న కొద్దీ ఏ ఆహారాలు ఇవ్వాలి అనే అంశం మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అదే కాకుండా సమగ్రంగా ఏక్ పేడ్ మాకే నామ్, అంటే ఒక వృక్షాన్ని కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటుతాము. అలాగే మన గౌరవనీయులైన సీఎం గారి ఆదేశాల మేరకు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మనము ఒక వృక్షాన్ని తల్లి పేరు మీద అన్ని చోట్ల నాటించడం జరుగుతుంది. అదే కాకుండా వీటన్నిటినీ కూడా టెక్నాలజికల్ అండ్ బెటర్ గవర్నెన్స్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. అంతే. పోషణ మాసోత్సవంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు మన శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి గారి చేతుల మీదుగా పోషణ మాసోత్సవానికి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మీద అవగాహన కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. పోషణ అనేది గతంలో ఓన్లీ గర్భవతులు, బాలింతల మీద ఫోకస్ చేయడం జరిగేది. బట్ అయితే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందరికీ కూడా పోషణ మీద అవగాహన అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో జీవన శైలిలో, ఆహార విధానంలో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా పోషణ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ప్రతి ఒక్కరూ అనే ఉద్దేశంతో 4 రోజుల పాటు ఈ మాసోత్సవాలు చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా కళ్యాణదుర్గం పరిధిలో 2 మండలాల్లో ఉన్న 179 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ 4 రోజుల పాటు దీని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో మేడం గారు చెప్పినట్లు 4 థీమ్స్ తోటి మేము వెళ్ళడం జరుగుతుంది. ఎనీమియా, గ్రోత్ మానిటరింగ్, పోషణ్ బి పడాయి బి, అంగన్వాడీ సెంటర్లో పోషణతో పాటుగా చదువు కూడా దీని మీద మాడిఫికేషన్స్ జరిగాయి. దీని మీద కూడా అన్ని మార్పులు, చేర్పులు వీటి మీద అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే మాకి నామ్ ఏక్ పేడ్, ఒక వృక్షాన్ని తల్లి పేరు మీద నాటుదాం అనేది కూడా జరుగుతుంది. వీటన్నిటికీ ఎనీమియా మీద ఫోకస్ చేస్తూ మేము అన్ని స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో, అలాగే కాలేజీ, కేజీబీవీ ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మేము ఎనీమియా టెస్టులు చేయడం, ఎవరికైతే ఎనీమియా ఉన్నారు, సివియర్ ఎనిమిక్గా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పోషణ ఇవ్వాలి, వీటితో పాటు సప్లిమెంటరీ ఐరన్